డాక్టర్ గారు, భూ సమాధి యోగా ఎంతో మహత్తు గలదని, ఇది అందరికీ సాధ్యం కాదని అంటారు కదా! ఈ విషయం గురించి మీరేమంటారు? యోగా అనేది వచ్చేసి మామూలుగా మనం చూసినప్పుడు ఇప్పుడు యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. అన్ని ఆసనాలు, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో ఆరోగ్యం బాగానే ఉంటుంది. అది చాలా బాగుంది. మనకి ఇదే కిందసారి ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం. యోగా అనేది మానసిక ఒత్తిడి తగ్గడానికి, తర్వాత ఆ ఆరోగ్యానికి మామూలుగా ఎక్సర్సైజ్ అన్నీ ఉపయోగపడతాయమ్మా. అలా కాకుండా యోగా గురించి అర్థం పర్థం లేనివి చాలా ఉన్నాయి. అవి దాంట్లో ఏం లేవు అసలు. ఒక మాత్యాలాగానే మాత్యాలు ఎలా అయితే అబద్ధాలు అసాధ్యాలు ఆరంగానే వీటి కూడా యోగాలు కూడా ఈ రంగాన్ని కూర్చుని ఈ సమాధి యోగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీనింగ్లెస్. ఇప్పుడు ఒక ఏళ్ళ గుంటలో కూర్చుని మట్టితో కప్పేయబడగా తల పైకి లేచి వస్తాడు. అది పెద్ద దైవమత్యంగా చెబుతాడు. అసలు విషయం చూద్దాం. చాలా కబుర్లు అది ఏంటి, అసలు ఎలా జరిగింది, ఏమిటి అక్కడ ఎలా జరిగింది ఏమిటని కాదు. ఒక మనిషి గుంటలో కప్పెట్టేశాడు, ఒక మనిషి కప్పెట్టేశాడు. 4 గంటలు పోయాక 5 గంటలు పోయాక ఆయన మట్టిలోంచి పైకి వచ్చాడు అంటారు. మట్టిలో లేచి వచ్చాడు. ఏం శక్తి, ఆ యోగాశక్తి, సమాధి యోగా శక్తి అని ఇలా మాట్లాడుతుంటారు. నిజంగా ఒక ఏం జరిగింది, ఆ ప్రక్రియ ఏమిటి అనేది తెలుసుకుంటే ఇంతేనా అది ఎవడం చేయొచ్చు అన్నట్టు అంటారు. కానీ కబుర్లు అంటే ఇదిగో పులిండి అదిగో తోక, ఇదిగో పులిండి అదిగో తోక అనే కథ ఎలా ఉందో యోగా గురించి కూడా అలాగే కొన్ని యోగా ప్రక్రియల గురించి వాటి గురించి అలాగే ఉన్నాయి. అంతే దాని గురించి అంటే ఇప్పుడు ఈ సమాధి యోగా గురించి తెలుసుకున్నాం. కొందరు వ్యక్తులు 6 అడుగులు తవ్వించుకుని అందులో కూర్చుని ఆ గొయ్యి తీస్తారు. పెద్ద గొయ్యి తీసుకుంటారు. 6 అడుగులు గొయ్యి తీసుకుని అందులో కూర్చుని పైన రేకు బల్లో కప్పి నిండుగా పైన మట్టి పోయించుకుంటారు. గోతులు పెట్టి మొత్తం ఒక శవాన్ని పొయ్యిరలాగా చస్తాడు నిజంగా. ఒక శవాన్ని అయితే పడేసి మనిషి మట్టి పోసేస్తారు లోపల. ఇలా కాదు, వీడు శుభ్రం గొయ్యే పెట్లో ఉన్నట్లుగానే ఉంటాడనమాట. అంచేత దాంట్లో కూర్చుని మట్టి పోయించుకుంటాడు. తర్వాత 3-4 గంటల తర్వాత మళ్ళీ చెప్తాడు, నేను 3 గంటల బయటకు వస్తాను, అప్పుడు బట్టి అంతా తవ్వేసేయండి, తీసేయండి, నేను మనిషిని వస్తాను అంటాడు పెద్ద బడాయిగా. ఏంటి ఎలా వస్తాడు వీడు అని అనుకున్నాడు కొంతమంది ఉంటారు. ఏదైతేనే నిండా మట్టి పోస్తేనేంటి, పైన మట్టి పోస్తేనేంటి, మళ్ళీ సంబంధించి మాట్లాడు. మీద మట్టి పోస్తేనేంటి, పైన మట్టి పోస్తేనేంటి, మట్టి బట్టేగా మట్టి గొట్టేగా అంటారు. మట్టి గొట్టె కరెక్టే. మట్టికి లోపల పోసి వీళ్ళు ఏమంటారంటే కొంతమంది మట్టి లోపల పోస్తేనేంటి, పైన పోస్తేనేంటి, మరి ఎత్తిని బళ్ళేసి పోసినా ఒకటే కదా అని మాట్లాడతారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుని మనం ఒక దైవమహిత్యంగా చెప్పుకుంటారు. పైగా భూ సమాధి యోగ ప్రక్రియ ద్వారా ఆ సమయంలో వాళ్ళ ఆత్మని పరమాత్మతో సమైక్యం చేసుకొని భగవంతుని సాక్షాత్కరింప చేసుకొని భగవంతుడితో మాట్లాడడం కూడా చెబుతారు వాళ్ళు. భూ సమాధి యోగ దాంట్లో నుండి వాళ్ళు ఎంత అంటే ఆత్మ పరమాత్మతో సంయోగం చెందడం కూడా జరుగుతుంది అలా చేస్తే అని చెప్తారు. ఇవన్నీ కట్టుకథలేనమ్మా. భూ సమాధి యోగా ఏమీ తెలియని వ్యక్తి కూడా, నువ్వు నేను కూడా 5 నుంచి 6 అడుగులు గొయ్యి తవ్వించుకొని మట్టి కప్పించుకొని, మట్టి అలాగా మీద పోసేసుకోవడం కాదు, ఆ గొయ్యి మీద ఒక బల్ల వేసుకోవాలి. మొత్తం బల్లో రేకో వేసుకోవాలి. తవ్వించుకొని దాని మీద లోపల గోతులు మట్టి జారిపోకుండా గొయ్యిగానే ఉండాలి. పైన మాత్రం మట్టి పోయాలి, పైన గుట్టగా మట్టి పోయాలి. తవ్విన మట్టి ఉంటుంది కదా, దాన్ని చేయాలి. 6 అడుగుల గొయ్యిలో 8 ఇది అసలు సైన్స్ ప్రిన్సిపల్ ఏంటంటే 6 అడుగుల గొయ్యిలో 800 లీటర్ల గాలి ఉంటుంది. గాలి ఉండిపోతుంది. 6 అడుగుల గొయ్యిలో 800 లీటర్ల గాలి ఉంటుంది. 10 అడుగుల గొయ్యిలో 1000 లీటర్ల గాలి ఉంటుంది. 6 అడుగుల గోతులో కూర్చున్న వాళ్ళకి 5 నుంచి 8 గంటల వరకు అందులోని గాలి పిలుచుకొని సరిపోతుంది. శుభ్రంగా కూర్చుంటాం. ఏమైంది, గదిలో కూర్చుంటాం. ఒక గదిలో కూర్చున్నట్లే
ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నట్లుగానే ఒక గదిలో కూర్చుంటే పైన ఇంకో గోతుల గది శుభ్రంగా కూర్చుంటారు, కబుర్లు కొట్టుకుంటూ వాడే మాట్లాడుకుంటాడు. అదే 6 గోతులో కూర్చోడానికి 5 నుంచి 8 గంటల వరకు అందులో గాలి పీల్చి సరిపోతుంది. అందుకని గోతులో కూర్చుని పైన ఎంత గట్టిగా కప్పేసుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి గాలి ద్వారా మనిషి సజీవంగానే ఉంటాడు. అంతే తప్ప భూ సమాధి యోగా ఏమాత్రం మహత్యం కాదు. అదే భూ సమాధి యోగా అని చెప్పేసి అసలు విషయం ఇది చెప్పకుండా ఆయన మట్టి భూ సమాధి యోగా భూమిలో ఉండి పైన మట్టి పోయించేసుకుంటాడు. మట్టి గోతుల శవాన్ని పోసినట్టు ఏం పోయిరు, అది గుర్తించాలి. ఆ గొయ్యిగానే ఉంటుంది, పైన మాత్రం మట్టి పోస్తారు అంతే. అంటే భూ సమాధి యోగా ఒట్టి ఫార్స్, అంతకంటే ఏం లేదు. అవన్నీ ఈ కబుర్లన్నీ తెలియని వాళ్ళకి మనం నిజంగా అందుకే ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఏం చేశారు, ఎలా చేశారు, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ఈ 3 కావాలి. అది లేనప్పుడే ఈ మహత్యాలన్నీ చాలామంది అవుతుంటాయి. ఏ ప్రశ్న ఏమిటి, ఎలా చేశారు, పరీక్షించాలి కూడా. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని నాటకాలు ఇవన్నీ చెల్లుబాటు కావు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.